నమస్తే, వెల్కమ్ టు మెగా 9. దిస్ ఇస్ తేజస్వి. ముందుగా హెడ్లైన్స్. సరిహద్దుల వైపు కదులుతున్న పాక్ సైన్యం, ఇది పరిస్థితిని దిగజార్చే చర్యనన్న భారత ఆర్మీ. ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై వివరణ. ఆపరేషన్ కగార్ పై సింధూర్ ఎఫెక్ట్, దళాలను వెనక్కి పిలిచిన సిఆర్పీఎఫ్ కగార్. పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయండి, ప్రధాని మోదీకి మల్లారెడ్డి వినతి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోందని, ఇది పరిస్థితిని మరింత దిగజార్చే చర్య అని భారత ఆర్మీ అధికారి ఖురేషీ వెల్లడించారు. పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ నిరంతరం దాడులు చేస్తోందన్నారు. డ్రోన్లు, ఫైటర్ జెట్లతో భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు ప్రయత్నిస్తోందని, భారత్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఖురేషీ తెలిపారు. హైస్పీడ్ మిస్సైల్తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై పాక్ దాడి చేసిందన్నారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసిందని, ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే చర్యనని ఖురేషీ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా పాక్లోని మిలిటరీ స్థావరాలపై, రాడార్లపై, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై భారత్ దాడి చేసిందని వెల్లడించారు. పస్రూర్ రాడార్ కేంద్రం, సియాల్కోట్లోని ఏవియేషన్ బేస్ ను ధ్వంసం చేశామన్నారు. लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. భారత ఆర్మీ చేసిన దాడులు, భారత్పై పాక్ చేసిన దాడి ప్రయత్నాలను తిప్పికొడుతోంది ఆర్మీ. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిన వీడియోను భారత ఆర్మీ అధికార ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని అనేక నగరాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. ఆ దుస్సాహసాలకు ప్రతిస్పందనగా భారత సైన్యం ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై సమన్వయంతో కాల్పులు జరిపి వాటిని ధ్వంసం చేసిందని ఆర్మీ రాసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి వివరించారు. త్రివిధ దళాధిపతులతోనూ అజిత్ దోవల్ భేటీ అయినట్లు తెలుస్తోంది. సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ వరుస దాడులకు పాల్పడుతోంది. జమ్మూ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్స్ కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. పాక్ కవ్వింపు చర్యలను భారత్ బలంగా తిప్పికొడుతున్నారు. బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా పాకిస్తాన్తో ఇబ్బందులు పడుతూనే ఉన్నామన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలని, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ప్రధాని మోదీకి మల్లారెడ్డి విన్నవించారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ पाकिस्तान उग्रवाद को खत्म करो, कुचल कुचल के खुचल के रख दो, एक एक जिंदगी में फिर अपना भारत का तरफ नहीं देख रहा वो लोग। उग्रवादों को पूरा पाकिस्तान ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనం 75 సంవత్సరాల నుండి బాధపెడుతున్నారు. మనం ఇక భరించలేము, మనం ఇక ఓపిక లేదు మనకు. మన సైనికులు మన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయనకు కూడా పెద్ద ఎత్తున సంతానం. ఆయన మనం ఎంత ఇచ్చినా ఆయన లోటు తీర్చలేము.
ఆయన కుటుంబానికి కూడా చెప్తున్న మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. జై జవాన్. దేశ సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాల కదలికల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున కర్రెగుట్టల ప్రాంతంలో మోహరించిన సిఆర్పీఎఫ్ బలగాలను వెనక్కి పిలిచారు. తక్షణమే సరిహద్దుల్లోని హెడ్ క్వార్టర్స్ కు తరలించాలని ఉన్నత స్థాయి నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట వంటి ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు తమ స్థావరాల నుండి వెనుదిరిగారు. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఈ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ మాత్రం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుత బలగాల తరలింపు కేవలం ఆపరేషన్ సింధూర్ అవసరాల నిమిత్తం పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేయడం కోసమేనని తెలుస్తోంది. ఈ పరిణామం సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న తీవ్రతను సూచిస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లోనే అప్రమత్తంగా ఉండనున్నాయి. ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసగా మారింది. వాట్సాప్లో ముంబైకి చెందిన వంశ ధక్కర్కు 5 లక్షల రూపాయల కొకైన్ డ్రగ్స్ లేడీ డాక్టర్ నమ్రత ఆర్డర్ చేసింది. ఆన్లైన్లో డబ్బును వంశ ధక్కర్కు పంపింది. రాయదుర్గంలో లేడీ డాక్టర్కు డ్రగ్స్ అందజేస్తుండగా గుర్తించిన రాయదుర్గం పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్ డ్రగ్స్, 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ప్రగతి నగర్లోని ఓ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో డెకరేషన్ సామాను మొత్తం కాలి బూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రామచంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, గాలి భానుప్రకాష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, యాంకర్ శ్రీముఖి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. భారత్ పాక్ మధ్య జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ యుద్ధం విజయవంతం కావాలని, అలాగే ప్రపంచంలో ఉగ్రవాదం అంతం కావాలని గంగమ్మ తల్లిని మొక్కుకున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. జాతరలో భాగంగా 5వ రోజు భక్తులు దొరవేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కార్పొరేషన్ కమిషనర్ నారప్పరెడ్డి మౌర్య అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి ప్రజలకు గంగమ్మ తల్లి గారు 6వ తారీఖు నుంచి వివిధ రూపాలతో దర్శనాలు ఇస్తున్నారు. గంగమ్మ తల్లి ప్రజల కోరికలను తీర్చే తల్లి గంగమ్మ తల్లి. ఈ గంగమ్మ తల్లి ప్రతి పల్లె నుంచి ప్రతి పట్టణంలో ప్రతి ఒక్కరూ చిన్న తేడా పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా కుటుంబ సమేతంగా గంగమ్మ తల్లిని ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినా, ఏదైనా ఇంట్లో ఇబ్బందులు వచ్చినా, ఒంట్లో ఇబ్బందులు వచ్చినా
ఏదొచ్చినా వివిధ రూపాలతో వేషాలు వేసుకొని మొక్కుకోవడం, ఆ మొక్కులు సంవత్సరానికి ఒక్కసారి ఈ గంగమ్మ జాతర సందర్భంగా ఆ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా గంగమ్మ తల్లి ఆరోగ్యాలు కల్పించాలని తిరుపతి ప్రజలు మరియు జిల్లా ప్రజలు, తిరుపతి ప్రజల బంధువులు కుటుంబ సమేతంగా వచ్చేసే అందరికి కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మోదీజీ గారికి ఆశీస్సులు ఇవ్వాలని, ఇప్పుడు జరుగుతున్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదాన్ని గంగమ్మ తల్లి రూపంలో, ఆంజనేయ స్వామి రూపంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇట్లుగా దీన్ని అంతం చేయాలని, ఎటువంటిది ఇబ్బందులు జరగకుండా మన ఇండియా ప్రజలకు మంచి జరగాలని గంగమ్మ తల్లిని కూడా కోరుకుంటున్నాం. తిరుపతి ప్రజలకు కృష్ణా జిల్లా బంటుమల్లిలో ఆర్టీసీ డ్రైవర్పై కండక్టర్పై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ తీయమని చెప్పినందుకు బూతులు తిడుతూ దాడి చేశాడు. ఘటనను ఆర్టీసీ యాజమాన్యం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశం కోసం త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడుతున్నాయి. త్రివిధ దళాల సైన్యానికి మద్దతుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న భారత జవాన్లకు సంఘీభావంగా ఏలూరులో పెద్దమ్మవారి గుడిలో అమ్మవారికి ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ జోనల్ చైర్మన్ పాల్గొన్నారు. రాజరాజేశ్వరి మహిషాని చెప్పండి మమ యామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాసరస్వతే నమః ప్రదక్షిణమాన్ దాని ప్రదక్షిణే పదే పదే పాపోహం మాపకర్మహం మాపాత్మనం మాభూంభో రాజరాజేశ్వరి మహిషాని చెప్పండి మమ యామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాసరస్వతే నమః ప్రదక్షిణ. తిరుమలకు వెళ్లాల్సిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను అలిపిరి డిపోలో డ్రైవర్లు నిలుపుదల చేశారు. తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదంటూ అవుట్ సోర్సింగ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. జీతాలు చెల్లించేంత వరకు విధులకు హాజరయ్యేది లేదని భీష్మించు కూర్చున్నారు. డ్రైవర్లకు ఆర్టీసీ అధికారులు నచ్చజెప్పడంతో తిరుమలకు బస్సులు నడపడానికి అంగీకరించిన డ్రైవర్లతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అలిపిరి డిపో నుంచి తిరుమలకి నడవాల్సిన ఎలక్ట్రిక్ బస్సులు ఈరోజు ఉదయం నుంచి ఆగిపోయాయి. అంటే తమకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదన్న ఒక కారణంతో డ్రైవర్లు యొక్క నిరసనకు దిగిన పరిస్థితి ఉంది. తిరుపతి అలిపిరి డిపోలోని ఆర్టీసీ సంబంధించిన బస్ డిపోలో ఆ యొక్క ఎలక్ట్రిక్ బస్సులన్నీ పూర్తిగా నిలిపివేయడం పడింది. ప్రస్తుతం మనం ఆర్టీసీ సంబంధించి ఎలక్ట్రిక్ బస్సుల డిపో దగ్గర మనం ఉన్నాం. మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం జరిగింది? ఎందుకు అసలు మీరు ఈరోజు బస్సుల్ని నిలుపుదల చేసి విధులను బహిష్కరించి ఈరోజు నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సరైన టైంకి జీతం వేయలేదు, శాలరీ ఇవ్వలేదు. 7వ తారీఖు వేస్తామని చెప్పారు, 7వ తారీఖు వేయలేదు. 8, 9 చూసాము, 8, 9 చూసాము, 9వ తారీఖు నైట్ వరకు చూసాము, వేయలేదు. ఇంక లేరు అని చెప్పేసి నిరసనకి దిగాము. ఇప్పుడు నిరసన దిగిన తర్వాత ఏమంటే మా అలిపిరి డిఎం గారు, తర్వాత అధికారులు తిరుపతి డిఎం, తిరుమల డిఎం గారు ముగ్గురు వచ్చి స్పందించారు. మా డ్రైవర్లతో అందరితో మాట్లాడిన తర్వాత అయినా ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి దాన్ని మేము వాళ్ళతో మాట్లాడి మేము మీ సమస్య సాల్వ్ చేస్తాము. ఈ విధంగా నిరసన చేస్తే మీరు పిలిగ్రిమ్స్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. అవును సార్, మేము బాగుంటేనే కదా సార్ సమస్త డ్రైవర్లు బాగుంటే కదా సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటే డ్రైవర్లు బాగుంటారు. మేము కష్టపడేది పట్టుకూటు కోసమే కదా, కోటి విద్యలు అన్నారు. మా తోలే రథసాధకుడికి 70 శాలరీ పోతే మా పిల్లకాయలు ఎట్ట పోషించాలి అని అడిగాము. సరే మాకు ఇలాంటి ఆ సమస్య రాదు, మేము సాల్వ్ చేస్తాము. 1వ తేదీ 5వ లోపు మీ కాంట్రాక్టర్ వాళ్ళతో మాట్లాడి మీకు తగిన సమయానికి శాలరీ వేసేట్టుగా ట్రై చేస్తామని చెప్పారు. పరిష్కారం చేశారు. దాని తర్వాత ఇప్పుడు విధిగా అందరూ డ్రైవర్లు డ్యూటీలోకి పాల్గొంటున్నారు యథావిధిగా. మీరు చెప్పండి, అంటే ఈ ఎస్ఎన్ఏ కంపెనీ ప్రతి నెల సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. మీ నుంచి కూడా ఈ యొక్క విషయాన్ని కూడా అధికారులకు, ఆర్టీసీ అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. దీనిపైన వాళ్ళు ఏం చెప్పారు మీకు? సార్, మేము పై అధికారులకి ఫస్ట్ ఏది ఉన్నా కూడా మేము తెలియజేస్తాం. మా ఇష్టంగా మేము ఎప్పుడు బండ్లు ఆఫ్ చేయము. ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చే యాత్రికుల కోసం పై అధికారులంతా ఎంత మంచిగా స్పందిస్తారో, మేము డ్రైవర్లు కూడా చాలా అలిపిరి డిపో నుంచి కొండపైకి తీసుకొని వెళ్ళడం, కొండపై నుంచి కిందకి తీసుకురావడం, చాలా సురక్షితమైన ప్రయాణం, చాలా ఓపికగా డ్రైవింగ్ చేస్తూ మా సమస్యలు, మా బాధలు ఎన్నున్నా కూడా అవి డ్రైవింగ్ మీద పెట్టకుండా
మేము చాలా జాగ్రత్తగా మా విధులను మేము నిర్వర్తిస్తున్నాము. అయినా మాకు ఇచ్చే శాలరీ 21,000 చిల్లర. దాంట్లో పిఎఫ్ ఈఐసి పట్టంగా ఇస్తారు. మిగిలింది పోతే చాలా డిస్టర్బెన్స్ ఉన్నా. అందువల్ల మేము ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మాకు 7వ తేదీ 5వ తేదీ నుంచి 6, 7వ తేదీలు ఇస్తే గ్రూపులు, ఇంట్లో లేడీస్ ఆడవాళ్ళు గ్రూపులు కట్టుకోవాలంటే మేమైతే సంఘాలు ఇవన్నీ మేము ఎత్తుకొని వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు అన్నీ కట్టుకుంటారు. ఇక్కడ వీళ్ళు ఆఫీసర్లు చెప్పినట్టు, కాంట్రాక్టర్లకు చెప్పినట్టు రేపిస్తా ఎల్లుండి ఇస్తా రోజులు గడిపితే, ఆ విధంగా చెప్తే ఇంట్లో వాళ్ళు బాగా సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అవ్వడం, కట్టలేకపోవడం, ఆ ఒత్తిడి మా పైకి రావడం, మేము డ్రైవింగ్ సరిగా చేయకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చే యాత్రికులపైన ఒత్తిడి పడుతుంది. అది మంచిది కాదని మా యొక్క టెన్షన్లు అవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మేము ఈరోజు అందరూ కూడా బండ్లు ఆపి బండ్లు ఆపలేదు. జీతం ఇవ్వలేదు. మేము జీతం ఇస్తేనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మేము డ్యూటీ ఎక్కుతాము, అంతవరకు మేము డ్యూటీ ఎక్కలేమని చెప్పి తెలియజేశాము. వెంటనే కొండపైన ఉన్న అలిపిరి డిపో డిఎం గారు, వన్ డిపో డిఎం గారు, పుత్తూరు డిపో డిఎం గారు వీళ్ళంతా కూడా వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, హామీ ఇచ్చారు. మీకు సోమవారం రోజు పడుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి కూడా మీకు 5 నుంచి 7 లోపల పడే ఒక ఇది మేము చేస్తాము అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అందువల్ల మేము ఇప్పుడు బండ్లు కూడా ఇప్పుడు వెంటనే తీస్తున్నాము. ప్రజల కోసం ఆలోచించి, ప్రజల కోసం ఆఫీసర్లకే కాదు డ్రైవర్లకు కూడా ప్రజల కోసం చాలా ఆతృతగా మేము ఎదురు చూస్తూ ఉంటాం. అరిచి లోడ్ చేసుకుంటూ ఉంటాం, సురక్షితంగా తీసుకొస్తూ ఉంటాం, సురక్షితంగా డ్రాప్ చేస్తూ ఉంటాం. అట్లాంటి మా పైన కూడా కాస్త మంచి ఒపీనియన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు కూడా శాలరీ సరిపోలేదని ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ అన్నారు, అది కూడా లేదు. తిరుమల ఘాట్ రోడ్లో బస్సులు నడపడం ఎంతో క్రమశిక్షణ అలాగే శిక్షణతో కూడుకున్న ఒక విషయం కాబట్టి తాము ఎంతో శ్రద్ధగా బస్సులు నడిపి భక్తుల్ని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నాము. అయితే తమ సమస్యలను మాత్రం ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మాత్రం పరిష్కరించకుండా కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి డ్రైవర్లు చెప్తున్నారు. అలాగే తమకు ప్రతి నెల సకాలంలో జీతాలు వేస్తే తాము కూడా పనిచేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని, అయితే తమ కుటుంబ పోషణ కూడా కొంత ఇబ్బందులకరమైన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ లోపల జీతాలు వేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. అదేవిధంగా తమకు వేసవి సమయంలో కూడా అలాగే నిరంతరం బస్సులు తోలడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, తమకు ఏసీ వంటి సౌకర్యాలను కూడా కల్పించాలని చెప్పి కూడా వారు కోరుతున్నారు. ప్రధానంగా ఈరోజు జీతం కోసం ఏదైతే ఈరోజు నిరసన తెలియజేశారో ఆ నిరసనలో భాగంగా సోమవారం వరకు ఆగమని చెప్పి, సోమవారం లోపల మీకు జీతాలు చెల్లిస్తామని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు చెప్పడంతో, డిఎం గారు చెప్పడంతో, అలిపిరి డిపో డిఎం గారు చెప్పడంతో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఇప్పుడు విధుల్లోకి వెళ్ళి డ్రైవర్లు కూడా ఆ బస్సులు నడిపే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9.